రండి. సమయంలో సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. బైబిల్లో కొందరు వ్యక్తుల యొక్క జీవితము గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అయితే యాక్చువల్లీ ఈరోజు అబియా సైన్యము విజయం కొరకు మనం ఎట్లా ప్రార్థించాడో అట్లు మనం ప్రార్థించాలన్నది ఒక అంశం ఉంది. అది ఇది ప్రజెంటు అబియా సైన్యం గురించి కొన్ని విషయాలు మనం తర్వాత చూద్దాము. ఇప్పుడు మనం చూడాల్సిన మాట ఏంటంటే, దేవుని యొక్క కృపను బట్టి ఇశ్రాయేల్ యొక్క విధానం, నేటి దినాల్లో ఇశ్రాయేల్ ప్రజల మీదకి జరుగుతున్న ప్రమాదకరమైన పరిస్థితులు అనేక రకమైన టీవీల్లో, సెల్ ఫోన్స్లో, యూట్యూబుల్లో చాలా దారుణమైన విధానంలో ఇశ్రాయేల్ ప్రజల మీదకి రాబోతున్న యుద్ధాల గురించి అనేక ప్రాంతాల్లో చుట్టుముట్టి దేవుని ప్రజలకి ఇబ్బంది చేయబోతున్న సన్నివేశాలు మనం వింటూ వస్తున్నాం. ఈరోజు మనం దేని కొరకు ప్రార్థించాలి? ఈరోజు మనం ప్రార్థించాలి దేని కొరకు? గత వారం కూడా మనం చూస్తూ వచ్చాము. రూబేనీయులు విజయం కొరకు ప్రార్థించారు. వారి విజయం అందిందా లేదా? వారికి విజయం వచ్చింది. ఎలా వచ్చింది? రూబేనీయులు ఎలాంటి వాళ్ళో మనం చూసాం. అయినా వారు నమ్మకముతో ప్రార్థించారు కాబట్టి వారికి విజయం అన్నది అనుమతించబడుతూ వచ్చింది. దేవుని కృపలో విజయం అన్నది వస్తూ వచ్చింది. ఈరోజు మనం ప్రార్థించాలి. ఎవరి కోసం ప్రార్థించాలి? యాక్చువల్లీ నేను సిద్ధపడిన వర్తమానం వేరు. మరి ప్రభు పాట పాడేటప్పుడు మనం ఇంతకుముందు పాడిన పాట చివరి చరణం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏం పాడాము? పాటలో చివరి చరణం గుర్తుంటాం కష్టమేండి, తీయదులే. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేము క్షేమమే మన క్షేమమునకు ఆధారం అవుతుందంట. సో ఇప్పుడు చెప్పాలనుకున్న వర్తమానము ప్రభు చిత్తమైతే వచ్చే వారం ధ్యానిద్దాం. ఈరోజు మనం ప్రార్థించాలి సంఘముగా. దేని కొరకంటే యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేయాలి. దేని కొరకు చేయాలి? యెరూషలేము. ఈరోజు ఆగస్టు 13, 14 ఇశ్రాయేల్ దేశంలో దేవుడు చేసిన మేలును బట్టి వాళ్ళు ఉపవాసం ఉండి ఏదో ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటూ వస్తారంట. కానీ ఈ దినాల్లో భయంకరమైనటువంటి విధానంలో శత్రువులు యుద్ధం చేయాలని, దేవుని ప్రజలు ప్రార్థనలో ఉన్నప్పుడు శత్రువులు యుద్ధం చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉందని నేను న్యూస్లో వింటూ వచ్చి ఈరోజు ఉదయం. సరే, దేవునికి వందనాలు. ఏమైనప్పుడు కూడా యెరూషలేమును గురించి మనం ప్రార్థన చేయాలి. అదే విషయము కీర్తనల గ్రంథం 122వ అధ్యాయంలో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 5వ వచనం. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశముల సింహాసనం స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, యెరూషలేము నేను ప్రేమించువారు వర్ధిల్లదు కాకని దేవుని యొక్క వాక్యం. ప్రభు అంటే యాక్చువల్లీ అక్కడ రాయబడిన రీతిలో చూస్తున్న దావీదు యాత్రా కీర్తనలో దావీదు పలుకుతున్న మాటలు. ఒక కోణం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు వంశావళి, దావీదు యొక్క సింహాసనం, న్యాయ తీర్పుకై సింహాసనం, దావీదు యొక్క వంశావళి సింహాసనము స్థాపించబడి ఉంది. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని సింహాసనాన్ని న్యాయమునకు ప్రతి అయినటువంటి సింహాసనం యెరూషలేములో దేవుని యొక్క బిడ్డల మధ్యలో స్థాపించబడి ఉంది. అయితే ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలకి యోధా వారికి జరుగుతున్న యుద్ధంలో ఎవరు విజయం పొందుతున్నారు, ఎవరు ఓటమి పాలయ్యారు, ఓటమి పాలవడం కారణాలు ఏంటన్నది చెప్దాం అనుకున్నాం. కానీ అసలు ఇశ్రాయేల్ దేశం మీదకి అంటే ఒకే అనుభవం ఉండేవారు కొట్లాటలు జరిగితే ఎవరికి యుద్ధం జరిగి ఎవరు గెలిచారన్న తర్వాత మనం చూడొచ్చు. కానీ ఈరోజు ప్రభు బయలుపరిచిన కోణం ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే, వర్తమానం యెరూషలేము గురించి చెప్పమన్నాడు దేవుడు. సో యెరూషలేము గురించి ఒక మాట చూస్తున్నాం. యెరూషలేము కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎందుకంటే అచ్చట న్యాయం తీర్చుటగా సింహాసనములు ఉన్నాయంట. యెరూషలేములు ఏముండయి? న్యాయం తీర్చే సింహాసనములు ఉన్నాయి. ఈ రోజుల్లో యెరూషలేము కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థించవలసిన కారణం ఏంటంటే, శత్రు దేశాలు కానీ అనేకమైన దేశాలు మరి యెరూషలేము మీదకి దండెత్తి యుద్ధం చేయబోతున్నటువంటి సన్నివేశాలు జరగబోతున్నాయి. భయంకరమైన యుద్ధాలు,
అనేక దినముల నుండి ఆమాస్ ప్రజల మీద జరుగుతూ వచ్చింది యుద్ధాలు. ఇప్పుడు ఇంకా శత్రువుకి మిత్ర దేశాలైనటువంటి కొన్ని కలిసి ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధం చేయాలని, మరి దేవుని ప్రజల మీదకి అసలు ఇశ్రాయేలు దేశమే లేకుండా చేయాలన్న ఒక ప్రణాళికతో ముందుకు వస్తున్నారు అందరూ. అయితే ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే, ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులైన వారికి మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు వారిని రక్షించడం కొరకు, వారికి కూడా దేవుడు మారు మనసుని ఇవ్వడం కొరకు, వారి కొరకై కూడా దేవుడు తన కుమారుని లోకాన్ని పంపాడని, తన కుమారుడు వారికై కూడా చనిపోయి సమాధించబడి తిరిగి లేచాడన్న సత్యం దేవుడు వారికి తెలియపరచడం కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే ఇంకో కోణం మనం చూస్తున్న మాట ఏంటంటే, ప్రాముఖ్యమైన విషయం ఇది, వారి కొరకు ప్రార్థన చేయాలి. అది రెండో మాట. మొదటిగా అయితే యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు చేయాలా? యెరూషలేము కొరకు. సో యెరూషలేము క్షేమమే మన క్షేమము అని బైబిల్ సెలవిస్తుంది. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు జరుగుతున్న యుద్ధాలను బట్టి దేవుడు యెరూషలేముకి ఎలా ఉండాలి అని మనం ప్రార్థన చేయాలంటే బైబిల్లో ఒక 5 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనములు తండ్రి, మీ ప్రేమను బట్టి వందనములు. సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మను అభిషేకించేది మీరు. నేను బలహీనంగా ఉన్నాను, మీరే బలపరచండి. మీ పునరుద్ధాన శక్తి ధర బలపరిచి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, నాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తములు కప్పజీవితం ముందున సమయంతో దీవించమని, మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, ఈ దినం మీ పరిచర్య అంతా దీవించి దేవా, మరి యెరూషలేము యొక్క క్షేమం కొరకు మేము ఎట్లా ప్రార్థించాలో మీరే మాకు బయలుపరిచి మహిమ పొందమని, మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని దేవా, మీ చిత్తం మీ ఉద్దేశం మా పట్ల ఏవైతుందో నెరవేర్చుకుని మీరే మహిమ పొందమని, మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్న మాట ఏంటంటే, యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేయాలి. దేని కొరకండి? యెరూషలేము కొరకు. సో యెరూషలేము కొరకు ఎందుకు మనం ప్రార్థన చేయాలి? యెరూషలేము క్షేమం కొరకు. దేవుడు ఏం చేయాలి యెరూషలేముకి? యెరూషలేము అని ఎందుకు అంటున్నామంటే, ఇశ్రాయేల్ దేశంలో రాజధానిగా లేదంటే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది యెరూషలేమే. ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెరూషలేమును ఆధారం చేసుకుని, కేంద్రంగా ఆధారం చేసుకుని పరిపాలన చేయబోతున్నాడు. ఒకరోజు యెరూషలేముని బేస్ చేసుకునే పరిపాలన జరగబోతుంది. మరి అటువంటి ప్రభు పరిపాలన, ప్రభు రాజ్యం, ఇక్కడ ఏమంటాడు? దావీదు న్యాయ సింహాసనములు యెరూషలేములో స్థాపించబడి ఉంటాయి. సో దేవుని సన్నిధి, దేవుని యొక్క న్యాయపూర్వకమైన సింహాసనములు యెరూషలేములో స్థాపించబడ్డాయి. కాబట్టి యెరూషలేము కొరకు ప్రార్థించాలి. అయితే మనం ఏమని ప్రార్థించాలి అని అంటే, మనం యెరూషలేము కొరకు దేవుని సన్నిధిలో దేవుడు ఏం చేయాలని ప్రార్థించాలంటే, బైబిల్లో మొదటి విషయాన్ని మనం చూస్తున్నాము. మొట్టమొదటి మాట చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, కీర్తనల గ్రంథం 121వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కాబట్టి కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఈరోజు మనం ప్రార్థించవలసిన కోణం ఏంటంటే, మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు, కానీ ఈరోజు మన ప్రార్థన ఏంటంటే, దేవా ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడు. ఎందుకంటే శత్రువులందరూ కూడా ఆనాడు కానీ ఈనాడు కానీ ఇశ్రాయేల్ దేశం మీదకి దండెత్తి ఇశ్రాయేల్ ప్రజల్ని సంహరించాలని చూస్తున్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలకు నష్టం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రభువా, ఇశ్రాయేల్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ఇశ్రాయేల్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ఇశ్రాయేల్ యొక్క దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే యెరూషలేము యొక్క క్షేమమే మా క్షేమం అన్నావు. ఇశ్రాయేల్ దేశంలోనే యెరూషలేము ఉంది. ఆ యెరూషలేము క్షేమంగా ఉంటేనే మాకు క్షేమంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రభా, యెరూషలేము ఇశ్రాయేల్ ప్రజలు కానీ యెరూషలేమును కానీ కాపాడు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. నిజంగా మనం ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏ రీతిలో కాపాడుతాడంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని కొనుక్కోకుండా నిద్రపోకుండా కాపాడేవాడుకుంటాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని కొనుక్కోకుండా నిద్రపోకుండా, అంటే శత్రువులు ఎంతమంది దండెత్తుకొచ్చినా, ఎంతమంది ఎంత ప్రయోగం చేసినా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాత్రి కాల సమయంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలంట శత్రువుడు. రాత్రి కాల సమయంలో కొన్ని లక్షల మంది అక్కడ చేరి, మరి ఇశ్రాయేల్ యొక్క యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గర అనేక మంది ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాసం ఉంటారంటే ఈ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం అంటే ఈ రోజు. ఎందుకంటే వారి దేవుడు వారి పక్షాన్ని చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ, స్మరణకు తెచ్చుకుంటూ వారు ఉపవాసం ఉంటున్న దినాలు. శత్రు అటువంటి సందర్భంలో యుద్ధం చేయాలనుకుంటున్నప్పుడు, ఈ రోజు దేవుని ప్రజలంగా, పరలోకపు ఇశ్రాయేల్ ప్రజలంగా
ఇశ్రాయేలుతో సహపాటి వారు గుండా మనము ఈరోజు మన తోటి సహోదరులు, మన తోటి వారైనటువంటి ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ప్రజలకి ఆపదొచ్చినప్పుడు ప్రార్థించవలసిన భారం మన మీద ఉంది. ఏమని ప్రార్థించాలా? ప్రభా, ఇశ్రాయేల్ని కాపాడు, ఇశ్రాయేల్ దేశంను కాపాడు. ఇజ్రాయెల్ దేశానికి మన ఇండియా దేశం కూడా సపోర్ట్ ఉంది. బెన్ అమెరికా ఉంది, ఇండియా కూడా ఫుల్ సపోర్ట్ ఇశ్రాయెల్ దేశం కొరకు. నిజంగా మన దేశ ప్రధాని కూడా ఇశ్రాయెల్ దేశాన్ని చాలా సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయెల్ యొక్క దేశము దేవుని మహిమతో నింపబడుతుంది. ఒకప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశం నుండి మనకు హెల్ప్ చేయబడింది, ఇప్పుడు మనవారు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అనేక కోణాలు. నిజంగా ఇదంతా గొప్ప కార్యం. ఎందుకంటే ఇశ్రాయెల్ యొక్క దేవుడు ఇశ్రాయెల్ యొక్క దేశమును, ఇశ్రాయెల్ యొక్క దేశంలో కాదు యెరూషలేమును దేవుడు కాపాడటం కొరకు మనం ప్రార్థించాలి. ఈరోజు మన ప్రార్థన, ఈరోజు మనం చేసే ప్రార్థన, ఒక నీతిమంతుడు గాని ఒక విశ్వాసం కలిగిన విశ్వాసి గాని ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతో అద్భుతాలు చేసేవాడు ఉన్నాడు. నిజంగా దావీదు రాజు కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో ప్రార్థించగా పర్వతంలో పునాదులు కూడా వణికిపోతున్నాయి. దేవుడు ఆ ప్రార్థన విన్నప్పుడు, దేవుడు ఆ ప్రార్థన వింటే పర్వతాలు పునాదులు కూడా వణికిపోతున్నాయి. ఎందుకంటే అంత గొప్ప ప్రార్థన దావీదు చేస్తూ వచ్చాడు. నేటి దినాల్లో భౌతికంగా దావీదు లేకపోయినప్పటికీ దావీదు యొక్క వంశావళి, యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులుగా సహోదరులుగా ఆయన యొక్క గోత్రంలో నిలబడిన మనము ఏం చేయాలా? మన తండ్రి అయిన దావీదు లోకంలో లేకపోయినా దావీదు రాజు ఎటువంటి ప్రార్థన చేశాడు, మనం అటువంటి ప్రార్థన చేయాలి. ప్రభా, ఇశ్రాయేలు దేశమును కాపాడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడు. నేనంటే ఇశ్రాయేల్ దేశమును. ఈరోజు ఇజ్రాయెల్ దేశం కాపాడబడాలంటే ఒక క్రైస్తవులుగా, ఒక దేవుని బిడ్డలుగా రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది ఇశ్రాయేల్తో సహపౌరులుగా చేయబడిన మనము మనకెందుకు లేని విడిచిపెట్టుకోకుండా తోటి ఇశ్రాయేల్ ప్రజల కొరకు, సహపాటి వారి కొరకు, సహపౌరుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థించే వారికి ఉండాలి. ఈరోజు ఇశ్రాయేల్ దేశం యొక్క జరుగుతున్న యుద్ధాలు ఇవన్నీ దేవుడు ఆపేసి, లేదా జరుగుతున్న శత్రుకార్యాలను కూడా దేవుడు త్రోసిపుచ్చి, ఆనాడు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూసినట్లయితే, యెషయా గ్రంథం 38వ అధ్యాయం కానీ 37వ అధ్యాయంలో కానీ 36వ అధ్యాయంలో చూసినట్లయితే సెనహెరీబు అనేటువంటి ఒక రాజు మరి ఇశ్రాయేల్ ప్రజల మీదకు దండెత్తి వచ్చినప్పుడు, దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆ రోజు చేసిన అద్భుతం అమోఘమైనది. ఇంకా అనేక కోణాల్లో కూడా దేవుడు చెబుతూ వస్తాడు. సమయంతో కూడా దేవుడు చెబుతూ వస్తాడు, నేను చేయబోయే కార్యము ప్రజలందరూ చెవులు గింగురు అనిపించే గొప్ప కార్యం చేస్తానన్నాడు. ఈరోజు దేవుడు అంతటి గొప్ప కార్యం దేవుడు జరిగించాలంటే, ఒక గొప్పగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను కాపాడాలంటే, ఇశ్రాయేల్ ప్రజలనే కాదు కేంద్ర ప్రాంత పాలితమైనటువంటి యెరూషలేమును దేవుడు కాపాడాలంటే ఒకటే ప్రార్థన. క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఆయన కుమారుని యొక్క రక్తం ధర కడగబడిన మనము దేవుని బిడ్డలమే, ఇశ్రాయేల్తో సహపాటి వారు చెప్పుకుంటున్న మనం ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలు క్షేమం వారు కాపాడబడటం కొరకు మనం ప్రార్థించాలి. ఇది మొదటి మాట. దానికి ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది. దాన్ని బట్టి మన ప్రధానికి కూడా దేవుడు కృపనిచ్చేలాగున దేవుని నామమును బట్టి వందనాలు. ఎందుకంటే సహపాటి వారికి సహాయం చేస్తూ వస్తున్నారు. ఇటు రీతిలో ఇశ్రాయేల్ ప్రజల మీద జరుగుతున్న భయంకరమైన యుద్ధంలో నుండి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను కాపాడటం కొరకు, ఇశ్రాయేల్ ప్రజలు కాపాడబడి దేవుని కృపలో దేవుని స్తుతించడం కొరకు ప్రార్థన చేద్దాం. ఇది మొదటి మాట. ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ ప్రజల్ని ఇశ్రాయేల్ దేశంలో దేవుడు కాపాడటం కొరకు ప్రార్థన చేయాలి. ఈ రోజు నిన్న ఇశ్రాయేల్ యొక్క ప్రధాని కూడా బైబిల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకా చూసినట్టే మోషేకి, ఇంకా చూసినట్టే దావీదు గురించి ప్రస్తావన తీసుకొస్తూ వస్తున్నాడు. వారి దేవుడే మనకు సహాయం చేస్తాడు, ఆ దేవుడే మనకు కూడా ఉన్నాడన్న విధానంలో ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఆయన గురించి యూట్యూబ్ లో చాలా విషయాలు రాయబడుతూ వచ్చింది. ఈ రోజు ఇశ్రాయేల్ యొక్క దేశ ప్రధాని నమ్మింది ఏంటంటే బైబిల్లో ఉన్న దేవుడే నన్ను కాపాడగలడన్న, రాజ్యాన్ని కాపాడుతాడని నమ్మాడు. ఈరోజు మనం అదే ప్రార్థన చేయాలని సహపాటి వారికి ఏం చేయాలా అంటే కుల మతాలతో భేదాలు కాదు, కానీ ఇది సహపాటి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాల్సిన భారం మనకుంది. ఏమని? ప్రభా, ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడు. నువ్వు కాపాడే విషయంలో కొనుక్కోవు, నిద్రపోవు కాదు, నిద్రపోవు. యెహోవాయే ఇశ్రాయేల్ని కాపాడువాడు, నువ్వే కాపాడు ప్రభు అని మనం ప్రార్థించాలి. ఇది మొదటి మాట. ఇశ్రాయేల్ దేశంను, ఇశ్రాయేల్ ప్రజల్ని ఇశ్రాయేల్ దేశం మీద జరుగుతున్న దాడుల నుండి దేవుడు కాపాడి వారికి సురక్షితంగా క్షేమంగా ఆ రాకెట్ల దాడి నుంచి భయంకరమైన యుద్ధాలు, రాకెట్లు, ప్రజలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే స్థితి, అవేమీ ప్రాణహాని జరగకుండా దేవుడు నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు కాపాడినట్టు మనం ప్రార్థన చేయాలి. ఇది మొదటి మాట. రెండోదిగా చూద్దామండి. రెండోదిగా చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథం 125వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 125వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం నుండి, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు,
యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. ఇది కావాలి ఈరోజు ఏం కావాలండి? నిత్యము తన ప్రజల చుట్టూ దేవుడు ఉండాలి. దీని కొరకు మనం ప్రార్థించాలి. ఒకటి, ప్రభా ఇశ్రాయేల్ ప్రజలకు అపాయం రాక ఇశ్రాయేల్ ప్రజలను కాపాడు ప్రభా అని ప్రార్థించాలి. రెండవదిగా మనం ఏం చేయాలంటే ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలంటే ఇశ్రాయేల్ చుట్టూ ఉండి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడటం కొరకు మనం ప్రార్థించాలి. ఒకవేళ ప్రభా ఇశ్రాయేల్ ప్రజల్లో బలహీనతలు ఉండొచ్చు, నీ కుమారుడిని నమ్మకపోయి ఉండొచ్చు, లేదా వారిలో అవిధేయతలు ఉండొచ్చు, అయితే వారిని క్షమించు. ఇశ్రాయేల్ ప్రజల్లో తప్పిదములు ఉంటే క్షమించి, ఎందుకంటే మన పితృడైనటువంటి సొలొమోను ప్రార్థన చేస్తూ వచ్చాడయ్యా, నీ మందిరం తట్టు, నీ సన్నిధి తట్టు, దేవా నీ ప్రజలైన వారు చేసిన పాప నిమిత్తమై నీ సన్నిధి తట్టు తిరిగి తమ పాపలు ఒప్పుకున్నప్పుడు ఆకాశమున్న దేవుడుగా ఉండి వారి పాపలు వారి బలహీనతలు క్షమించమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈరోజు మనం కూడా ప్రార్థించాలి. ఇశ్రాయేల్ యొక్క దేశమును దేవుడు యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు దేవుడు ఇది మొదలుకొని ఇశ్రాయేల్ సైన్యం చుట్టూ, ఇశ్రాయేల్ యొక్క దేశం చుట్టూ ఒక పర్వతములాగా దేవుడుండి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలా? ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఒక పర్వతంలాగా, ఎటు చూసినా ఎటు శత్రువులు సమీపించినా దేవుడే ఇశ్రాయేల్ పక్షంలో ఒక పర్వతంలాగా నిలబడి ఉండాలని శత్రువులందరూ తెలుసుకుని, ఆనాడు సెన్హెరీబు ఎలాగైతే తన యొక్క పొరపాటును బట్టి తను తిరిగి వెళ్ళిపోయి నష్టపోతూ వచ్చాడు, తన సైన్యంతో కూడా నష్టపోయాడు, తనంతా కోల్పోతూ వచ్చాడు, చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు. అయితే ఇప్పుడు మిగతా శత్రు దేశాలు ప్రాణాలు కోల్పోవాలని కాదు, కానీ వారందరికీ మారుమనసు దేవుడు ఇవ్వడం కొరకు ప్రార్థన చేయాలి. అదే రీతిలో ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు పర్వతం వలె ఉండి కాపాడాలి. పర్వతాల వలె ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ దేవుడుండి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడటం కొరకు ఈరోజు మనం ప్రార్థన చేయాలి. దేని కొరకండి? దేవుడు ఒక పర్వతంలాగా ఇశ్రాయేలు చుట్టూ ఉండాలి. ఒక పర్వతం. నిజంగా పర్వతాలైన ఎక్కుతారేమో కానీ మనుషులు దేవుని కంటే హెచ్చుగా ఎక్కటానికి అవకాశమే ఉందా? లేదు. ఆయన మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడు. ఇశ్రాయేలు సైన్యం చుట్టూ ఈరోజు మనం చేసే ప్రార్థన దేవుడు విని, ఇశ్రాయేలు సైన్యం చుట్టూ పర్వతం వల్ల దేవుడు ఉంటే శత్రువులు ఎంతమంది సమీపించినా దేవుణ్ణి దాటి అవతలకి వెళ్ళలేరు. ఏదైనా ఆలోచనలు తెస్తానంటే అది దుష్టుడైన సాతానుడే, వాడి ఒక బుద్ధిహీనుడు. కాబట్టి సాతానుడు ఏదైనా దురాలోచన తెస్తాడు, దేవుడే చేస్తాడా లేదా ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఉన్నవాడు అనువాడు, జీవించేవాడు. ఇదిగోనే ఆయన అంటాడు, ఆయన కుమారుడు అంటే ఇదిగో మృతులెత్తుగా యుగంలో సజీవుడే ఉన్నాడు అంటున్నాడు. ఇంకా ఈ యుద్ధంలో యుద్ధశూరుడైన యెహోవా అని రాయబడుతూ వచ్చింది, బలశూరుడైన యెహోవా అని రాయబడుతూ వచ్చింది. అసలు ఆయనకి సాటి అయిన వారు ఇంకొకరు లేరు. ఈరోజు మనం చేసే ప్రార్థన, బహుశా ఈరోజు మనం సంఘంగా కూడి మన సహపాఠులుగా ఉన్న మనం ఇశ్రాయేల్ సహపాఠులుగా ఉన్న మన సహపాఠి వారి కొరకు మనం ప్రార్థిస్తే దేవుడు నిజంగా మన ప్రార్థన విని ఇశ్రాయేల్ ప్రజలను కాపాడొచ్చు. దేవుడు నిజంగా మన ప్రార్థనని యెరూషలేము చుట్టూ, ఇశ్రాయేల్ ప్రజల చుట్టూ పర్వతాల వలె ఇది మొదలుకొని దేవుడు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా దేవుని ప్రజల మీద విజయం పొందలేదు. ఎందుకు? కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలా కాపాడుతుందో ఈరోజు దేవుడు పర్వతముల వలె యెరూషలేము చుట్టూ, ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉంటే ఖచ్చితంగా ఏ శత్రువు కూడా దాంట్లో సమీపించలేదు. భూలోక రాజులు ఆయన చేతిలో ఉన్నారంట. ఈ లోక రాజులు అందరూ ఎక్కడ ఉన్నారు? ఆయన చేతిలో, ఆయన గుప్పిట్లో ఉన్నారు. ఆయన గుప్పిట్లోనే రాజులు ఉంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. ఎంత గొప్పవాడు రాజులే, ఈ లోక రాజులే అంతటి వారు. దేవునితో సమానమా? కాదే. కాబట్టి ఈరోజు మనం ప్రార్థించాలి. యెరూషలేము కాపాడబట్టం కూడా ప్రార్థించాలి. రెండు, యెరూషలేము చుట్టూ దేవుడు పర్వతముల వలె దేవుడు ఈ జరుగుతున్నటువంటి భయంకరమైన యుద్ధాల్లో దేవుడు యెరూషలేము చుట్టూ పర్వతాల్లాగా ఉండి కాపాడటం కొరకు, యెరూషలేముని దేవుడు కాపాడటం కొరకు ప్రార్థించాలి. ఇది రెండో మాట. దేవుడు పర్వతముల వలె ఉండి యెరూషలేముని ఇది మొదలుకి యెరూషలేము చుట్టూ దేవుడు పర్వతముల వలె ఉండి కాపాడబట్టం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇక మూడో విషయాన్ని చూద్దానండి. మూడో మాట చూస్తున్నట్టయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈరోజు మనం ప్రార్థన ఏంటంటే, ఏ అపాయం ఇశ్రాయేలుకి రాకుండా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ఇశ్రాయేల్ యొక్క దేశ ప్రధాని కానీ, ఆయన కూడా సరైన రక్షణ మార్మస్ బాప్తిస్మ అనుభవంలోకి రావడానికి కానీ, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలందరూ తప్పిదములు ఉంటే దేవుడు క్షమించాలా?
క్షమించడం కొరకు ప్రార్థన. క్షమించాలంటే మనం ఆర్డర్ వేసే వాళ్ళం కాదు, కానీ దేవుని చిత్తమే దేవుడు క్షమించాలా. ఈరోజు మన ప్రార్థన మూడవది యెరూషలేము కొరకు, ఇశ్రాయేల్ దేశం కొరకు. ఎందుకంటే ఏ అపాయము రాకుండా, ఏ ప్రాణహాని దేవుడు జరిగించుకోవాలని, దేవుని చిత్తంలో దేవుడు జరిగించుకోవాలని దేవుడు జరిగిస్తాడని కాదు, ఏ అపాయం రాకుండా, ఏ ప్రాణహాని జరగకోకుండా దేవుడు కాపాడటం కొరకు. దేవుడు జరిగించడం అంటే దేవుడు జరిగించడు, ఎందుకంటే దేవుడు అట్లా బలులు కోరుకునే దేవుడు కాదు. ఏం చేయాలా, ఇది మొదలుకునే దేవుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడు, ఏ ప్రాణహాని ఇశ్రాయేల్ దేశానికి జరగకోకుండా దేవుడు కాపాడటం కొరకు ప్రార్థించాలి. అట్లా అని చెప్పి శత్రు దేశాలకు కూడా ప్రాణహాని జరగాలని కాదు, ఇరువురి మధ్యలో సమాధానం దేవుడు ఇవ్వటం కొరకు ప్రార్థించేది. ఏం చేయాలా, సమాధానం. ఎందుకంటే ఈరోజు మన ప్రార్థన దేవుని ప్రజలైన వారికి ఏ అపాయం రాకుండా ఉండటం కొరకు, ఏ ప్రాణహాని కూడా రాకుండా, ఏ అపాయం ఏ ప్రాణహాని రాకుండా ఉండటం కొరకు మనం ప్రార్థించాలి. ఇదిగో ప్రభు, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ఈరోజు నా ప్రార్థన వింటావు, నా ప్రార్థన నువ్వు ఖచ్చితంగా వింటావు. గత మంగళవారం మనం చూస్తూ వచ్చాం. గత మంగళవారం మనం చూసినట్టే సంఘ ప్రార్థనలు చూసాం. దేవుని ప్రజలైన వారికి, రూబేనీయులకి విజయం దేవుడు ఇచ్చారు. బహుశా వారిలో బలహీనత ఉంది, వారు ఎలాంటి వారో మనం చూసాం. వారు తండ్రి పరుపును అవమానపరిచిన వాడు, అపవిత్రపరిచిన వాడు, పాపం చేసిన వాడు, శరీర క్రియలు కలిగిన ఇటువంటి గోత్రికులే తమ తగ్గించుకుని దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీద నమ్మకంతో, యుద్ధం ఉన్నప్పుడు దేవుని మీద నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు విజయం ఇచ్చినప్పుడు ఈ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మన ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలకు అవసరం. ఎట్లా ఉండి తెలుసా మన ప్రార్థన? వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. గత ఆదివారం కూడా చెబుతూ వచ్చా, వాళ్ళు యుద్ధంలో ఉండరు. యెహోషువ లాగా, యెహోషువ సైన్యం అంతా ఎక్కడుంది? యుద్ధంలో ఉంది. మోషే ఎక్కడ ఉన్నాడు? కొండ మీద ఉన్నాడు. కొండ మీద ఉన్నప్పుడు మోషే చేతులు ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమైంది? విజయం వచ్చింది. మోషే చేతులు దించినప్పుడు ఓటమి వచ్చింది. ఈ రోజు మన ప్రార్థన మోషే చేతుల్లాగా ఇట్లా ఎత్తి పట్టడం కొరకు. అంటే దేవుని సన్నిధిలో మన ప్రార్థన పరిశుద్ధమైన చేతులు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం. ఈరోజు మన ప్రార్థన ఇట్లా ఎత్తిపట్టినప్పుడు దేవుని ప్రజలకు మంచి విజయాన్ని దేవుడు ఇవ్వటం కొరకు మనం ప్రార్థించాలి. దేవుని ప్రజలకి ఒక మంచి విజయాన్ని దేవుడు ఇవ్వాలి. ఏ అపాయం, ఏ ప్రాణహాని జరగకోకుండా, ఏ ప్రజలకి భూమి మీద ఏ ప్రజలకి యుద్ధం చేసుకుని ఇరుపక్షాలను కూడా ప్రాణహాని జరగకోకుండా దేవుడు ఇరుపక్షాల శాంతి సమాధానం, ఒక గొప్ప విజయం, శాంతి సమాధానం గొప్ప విజయం, అటువంటి విజయాన్ని దేవుడు ఇవ్వాలి. మెయిన్ ఇశ్రాయేల్ దేశంలో ఏ ప్రాణహాని, ఇశ్రాయేల్ దేశం అంటే శత్రు దేశాల్లో కూడా జరగకూడదు, ఏ ప్రాణహాని జరగకోకుండా ఉండటం కొరకు మనం ప్రార్థించాలి. దేని కొరకండి? ఏ ప్రాణహాని కూడా జరగకోకుండా ఉండటం కొరకు మనం ప్రార్థించాలి. ఈ రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుని ప్రజలకు ఏ ప్రాణహాని జరగకుండా ఉండటం కొరకు, ఏ అపాయం, ఏ ప్రాణహాని రాకుండా ఉండటం కొరకు ప్రార్థన చేద్దాం. ఇది మూడో మాట. ఇక నాలుగో విషయాన్ని చూస్తున్నట్లయితే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే మరొక మాట మనం చూస్తూ వస్తున్నాం. నాలుగో మాట మనం చూస్తాం. రండి, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగర్లో. ఈరోజు మనం ప్రార్థించాలి దేని కొరకంటే యెరూషలేములో నెమ్మది దేవుడు ఇవ్వటం కొరకు. క్షేమము, నెమ్మది కూడా. యెరూషలేములో ఏముండాలా? క్షేమం ఉండాలా, నెమ్మది కూడా. దేవుడు యెరూషలేము, ఇశ్రాయేల్ దేశంలో, యెరూషలేములో ఉన్న ప్రజలకి, ఇశ్రాయేల్ దేశం అంతటా కూడా దేవుడు నెమ్మదినివ్వాలి, క్షేమం ఇవ్వాలి. ఏమవ్వాలండి? క్షేమం. దేవుడు ఈరోజు ఇశ్రాయేల్ ప్రజల పక్షమున మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన విని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మొట్టమొదటిగా వారిని కాపాడాలి. రెండు, పర్వతంలో వాలి, యెరూషలేం చుట్టూ పర్వతంలో ఉన్నట్టు దేవుడు ఇది మొదలుకి ఇశ్రాయేల్ దేశం చుట్టూ పర్వతంలో ఉండి ఇశ్రాయేల్ని కాపాడాలి. మూడోదిగా చూస్తున్నట్లయితే ఏ అపాయం, ఏ ప్రాణహాని జరగకుండా దేవుడు కాపాడాలి. నాలుగోదిగా చూస్తున్నట్లయితే ఇశ్రాయేల్ ప్రజలకు ఏం కావాలా? దేవుని ప్రజలకు యెరూషలేముకి క్షేమము, నెమ్మది రెండూ ఉండాలి. యెరూషలేంలో క్షేమము, నెమ్మది రెండూ ఒకటే. క్షేమం ఉన్నప్పుడే నెమ్మది వచ్చింది. కాబట్టి యెరూషలేంలో నెమ్మది అంటే కలవరము, ఈ యుద్ధాలు, యుద్ధ సన్నివేశాలు, ఈ కలవరాలు ఏమీ లేకుండా యెరూషలేంలో నెమ్మది ఉండాలి. యెరూషలేంకి ఏ నష్టం జరగకుండా క్షేమం కూడా ఉండాలి. ఎలా ఉండాలి? క్షేమంగా ఉండాలి. యెరూషలేం చక్కగా ఉంటేనే నేటి దినాల్లో, రాబోతున్న దినాల్లో మనం క్షేమంగా ఉండగలుగుతాం. ఎందుకంటే యెరూషలేమును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రభు చేసుకుని అధికారం చేయబోతున్నాడు ఒకనొక దినమున. అటువంటి యెరూషలేము నేటి దినాల్లో ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రార్థించవలసిన భారము ప్రతి విశ్వాసకి ఉంది. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలతో సహపాటి వారిగా దేవుడు మనం చేశాడు. కాబట్టి ప్రార్థించవలసిన భారం ఈరోజు మన మీద ఉంది. కాబట్టి నాలుగోదిగా యెరూషలేం యొక్క క్షేమం కొరకు. దేని కొరకండి? యెరూషలేము క్షేమం. యెరూషలేంలో క్షేమం దేవుడు అనుమతించాలి. యెరూషలేంలో ఉన్న ప్రజలకి క్షేమాన్ని దేవుడు ఇవ్వాలి. యెరూషలేం అంతా కూడా నెమ్మదిగా ఉండాలి. నిజంగా చెప్పాలంటే ఏ కలవరం లేకుండా, ఏ టెన్షన్ లేకుండా, ఏ సమయంలో ఏ యుద్ధం జరిగిద్దో అన్న కలవరం లేకుండా పరిపూర్ణమైన విధానంలో
దేవుని కృప ద్వారా కాపాడబడి దేవుడే పర్వతంలో ఉండి వారి చుట్టూ పర్వతాల్లాగా ఉండి ఏ ప్రాణహాని జరగకుండా వారికి నెమ్మదినిచ్చేటట్టు మనం ప్రార్థన చేయాలి. వారికి నెమ్మది కావాలి. అందుకే అంటాడు, వారి క్షేమమే మీ క్షేమమునకు ఆధారం మగును. యెరూషలేము నగరంలో, ఇశ్రాయేల్ యొక్క నగరంలో, ఇశ్రాయేల్ యొక్క దేశంలో దేవుడు క్షేమము నెమ్మదినివ్వటం కొరకు ప్రార్థించాలి. దేవుని బిడ్డలుగా చేయబడ్డాం, రక్షణ మారుమోసు పొందాం, ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాం. నేడు దినాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి దేవుని ప్రజల మీద, ఇశ్రాయేల్ దేశం మీద. ఇశ్రాయేల్ యొక్క దేశ ప్రజల కొరకు శత్రువులు ఎంతోమంది పొంచి ఉండి భయంకరమైన రాకెట్లతో ఈ రాత్రి పెద్ద ప్రమాదకరంగా యుద్ధాలు చేయాలని శత్రు దేశాలు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి అటువంటి సమయాల్లో ఈరోజు మనం చేసే ప్రార్థన, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు కాపాడాలి, ఇశ్రాయేల్ ప్రజల చుట్టూ పర్వతంలో ఉండాలి, ఇశ్రాయేల్ ప్రజలకు ఏ ప్రాణహాని జరగకుండా దేవుడు కాపాడాలి, ఇశ్రాయేల్ ప్రజలకి నెమ్మది క్షేమాన్ని కూడా దేవుడు ఇవ్వాలి. ఎందుకు ఈరోజు అంటే, ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలందరూ మళ్ళా చెబుతున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు దేశంలో దేవుడు చేసిన మేలు, దేవుడు వారిని భయంకరమైన స్థితి నుండి విడిపించినందుకు, ఆయా రాజులు ఆయా పరిస్థితుల చేతుల నుంచి దేవుడు విడిపించినందుకు వారందరూ కూడా ఈరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెడతారంట. తమ తమ పాపాలు ఏవైతుండే వాటన్నిటిని ఒప్పుకుని ఈరోజు ప్రభు పాదముల దగ్గర పడుతున్నటువంటి దినం ఇది. ప్రతి ఆగస్టు 13, 12, 13 తారీఖుల్లో లేదంటే 13, 14 తారీఖుల్లో కంపల్సరీ ప్రతి సంవత్సరం వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారంట. దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదముల మీద పడతారంట. ప్రభా, మేము చేసిన తప్పులు క్షమించు, మా పొరపాట్లు క్షమించు అని చెప్పి ఈరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నటువంటి దినం ఇది. కాబట్టి శత్రు దేశాలు ఏంటంటే, ఈ రోజు అనేక మంది ప్రజలు ఉంటారు, వారందరి ప్రాణాలు తీసుకోవచ్చు అన్న విధానంలో శత్రు దేశాలు ఎంతో యుద్ధం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉండే. కాబట్టి టీవీలు మీరు న్యూస్ చూస్తే భయంకరమైన రీతిలో ఉంది ఈ రోజుల్లో. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రార్థన. ఇది కుల మతాలతో సంబంధించింది కాదు, అతీతమైనది. ఇశ్రాయేల్ ప్రజలు మనం వారితో సహపాటి వారం. దేవుడు మనల్ని ఇశ్రాయేల్తో సహపాటి వారుగా చేశారు, వారితో సమానులుగా దేవుడు చేశాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరంటే మన సహోదరులు, మనం వాళ్ళ సహోదరులు. కాబట్టి అటువంటి సహోదరులకు ప్రమాదంలో ఉన్నప్పుడు, శత్రు దేశాలన్నీ ఒకటై దేవుని ప్రజల మీదకి యుద్ధం వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వారిని దేవుడు కాపాడటం కొరకు, వారి చుట్టూ దేవుడు పర్వతం వల్ల ఉండి ఏ శత్రు కార్యాలు వారి మీద జరగకోకుండా రాకెట్లతో ఏట్లతో దాడులు చేసిన దేవుడు పర్వతాల్లో ఉండి వాటన్నిటిని ఆపేయడం కొరకు. మూడోది, ఇశ్రాయేల్ దేశంలో ఏ అపాయం రాకుండా, ఏ ప్రాణహాని జరగకుండా దేవుడు కాపాడటం కొరకు. నాలుగోదిగా, ఇశ్రాయేల్ యొక్క దేశం క్షేమము నెమ్మది. దేవుడు ఆ ప్రజలకి క్షేమాన్ని ఇవ్వాలా, ఆ ప్రజలకి నెమ్మదినివ్వాలి. బహుశా వారిలో బలహీనతలు ఉంటే దేవుడు క్షమించాలి, వారిలో బలహీనత ఉంటే దేవుడు క్షమించాలి. వారు ఇంకా ప్రభువుని ఎరగని వారి స్థితిలో ఉంటే, రక్షణ మారుమోసు బాప్తిసం పొందని స్థితిలో ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు ఉంటే, ఆ తప్పిదమును బట్టి వారు నష్టపోకుండా వారి పొరపాట్లు దేవుడు క్షమించడం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రభు, వారి పొరపాట్లు క్షమించు, వారి పొరపాట్లు ఉంటే, వారి తప్పిదములు ఉంటే నీవు తప్పితే ఇంకెవరు ఉంటారు? నిజంగా ఇశ్రాయేల్ ప్రజలకి ఆకాశం ముందున్న దేవుడు తప్పితే ఇంకొకరు సహాయం లేదు. ఈరోజు ఇశ్రాయేల్ దేశం ఎంత చిన్న దేశము అయినా, అటువంటి చిన్న దేశం అంటే పక్కనున్న దేశాల కంటే కొద్దిగా తక్కువ ఉండొచ్చు, కానీ అటువంటి దేశంకి నిజంగా ఆకాశం మహాకాశం పట్టజనుల గొప్ప దేవుడు సైన్యాధిపతిగా ఉన్నాడంట. నిజంగా మొదటి దినవృత్తాంతముల గ్రంథం రెండవ దినవృత్తాంత గ్రంథంలో 13వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు యూదుల పక్షాన ఎంత గొప్పగా ఉన్నాడు అక్కడ సెలవిస్తూ పడుతూ వస్తుంది. ఆయనే న్యాయాధిపతిగా ఉన్నాడట, ఆయనే యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. నిజంగా ఎంతో గొప్ప కార్యం. ఈరోజు మన ప్రార్థన, ప్రభా, యెరూషలేములో ఇశ్రాయేల్ దేశంలో నెమ్మది ఉండాలి, క్షేమం ఉండాలి ప్రభా. ఎందుకంటే నీ ప్రజలు, నువ్వు ఏర్పరచుకున్న ప్రజలు, నువ్వు విలువ పెట్టి కొనుక్కుంటున్నటువంటి ప్రజలు, లేదా ఆనాడు మోషే ద్వారా నువ్వు బయటికి తీసుకొచ్చినటువంటి ప్రజలు, ఈరోజు వారి సంతానము ప్రమాదంలో ఉంది. వారిని నువ్వు కాపాడు ప్రభా. నువ్వే కాదంటే మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? నిన్నే ఆశ్రయించాం, నువ్వే కాదంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మా యొక్క సహోదరులు తప్పులు చేస్తుంటే క్షమించు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలు ఏమైనా పొరపాట్లు చేస్తుంటే క్షమించు. వారి తప్పిదములు ఉంటే క్షమించు. ఉంటే కదా ఉండే క్షమించు. వారి బలహీనతలు ఉండే క్షమించు. నిన్ను ఎరగపోవటమే వారిలో తప్పు, క్షమించు. కానీ ప్రభువా, వారి మీద శత్రువులు విజయం పొందుకోకుండా కాపాడు. వారి మీద విజయం పొందితే దేవుని మీదే విజయం పొందినట్టు శత్రువులు అట్ట కాదు. ఏ రోజు దేవుడు ఓడిపోలా, రేపు ఈరోజు జరుగుతున్న యుద్ధాల్లో కూడా దేవుడు ఓడిపోడు. కాబట్టి ఈరోజు మన ప్రార్థన యెరూషలేము కొరకు, ఇశ్రాయేల్ దేశం కొరకు. ఇశ్రాయేల్ దేశం దేవుడు కాపాడాలా. ఇశ్రాయేల్ దేశం చుట్టూ దేవుడు పర్వతంలోనే ఉండాలా. ఇశ్రాయేల్ దేశంలో ఏ ప్రాణహాని, ఏ అపాయం, ఏ ప్రాణహాని జరగకుండా దేవుడు కాపాడాలి. నాలుగోదిగా, ఇశ్రాయేల్ క్షేమము నెమ్మదిని దేవుడు ఇవ్వాలి. అట్టి నెమ్మది, అట్టి క్షేమం కొరకు మనం ప్రార్థించాలి. ప్రభా, యెరూషలేముకు క్షేమం, ఇశ్రాయేల్కి క్షేమం, ఇశ్రాయేల్ యొక్క దేశంలో దేవా, వాళ్ళు క్షేమంగా ఉంటేనే మేము క్షేమంగా ఉండగలుగుతాం.
వారి క్షేమమే మా క్షేమమునకు ఆధారము. కాబట్టి ప్రభా, ఇశ్రాయేలు యొక్క దేశంలో క్షేమాన్ని నువ్వు, నెమ్మది నువ్వు. ఈ చుట్టుపక్కల శత్రువుల ద్వారా వస్తున్న కలవరాలు తొలగించి ఇశ్రాయేల్ దేశానికి నెమ్మదిని నువ్వు అనుమతించు, నెమ్మదిని అనుమతించు ప్రభా. వారు క్షేమంగా ఉండాలి, వారికి ఏ హాని జరగకూడదు, వారికి ఏ నష్టం జరగకుండా నువ్వే కాపాడు ప్రభా. ఎదురాడే ప్రజలకి మరి మారు మనసును కూడా దయచేయమని ప్రార్థించాలి ప్రభా. ఒకవేళ ఇశ్రాయేల్ దేశం మీద ఎవరైతే దండెత్తి శత్రువులు వస్తున్నారో వారిని సంహరించొద్దు, వారికి మారు మనసును దయచేయి. మనం ఎవరి ప్రాణాలు కావాలని కోరుకునేవాళ్ళం కాదు. నిజమైన క్రైస్తవుడు ఎదుటి వ్యక్తి ప్రాణం నష్టపోవాలని లేదా వారి బాధలు ఉండాలని కోరుకోరు. వారికి రక్షణ దేవుడు ఇవ్వాలని, వారి జీవితం మార్చాలని కోరుకుంటాం. ఈరోజు ఇశ్రాయేల్ దేశానికి విజయం ఇవ్వాలా అట్లా అని చెప్పి శత్రువులు ప్రాణహాని జరగాలని కాదు, వారికి మారుమూసి దేవుడు ఇవ్వాలి. ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధం చేయాలని ఆనాడే సెన్హెరీబు వచ్చాడు. హిజ్కియా యొక్క దినాల్లో ఏమైంది? సెన్హెరీబు వచ్చిన వాడు వెంబటే వెనక్కి వెళ్ళిపోతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 36 నుండి 37 అధ్యాయం వరకు కూడా వెనక్కి వెళ్ళిపోయిన అనుభవం. తనేం చేయలేక దేవుని భయముతో వెనక్కి వెళ్ళిపోయాడు. అట్టి దేవుని భయం ఈ రోజుల్లో శత్రువుకి, ఇశ్రాయేల్ యొక్క దేశం మీద ఉన్న శత్రువులకు ఉండాలా. అదే రీతిలో వారి జీవితాలు కూడా దేవుడు మారుమనసు రక్షణ ఇవ్వడం కొరకు, వారి క్షమాపణ కొరకు, వారి పాప క్షమాపణ కొరకు మనం ఈరోజు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేల్ యొక్క దేశం నెమ్మది క్షేమంగా ఉండటం కొరకు, ఇశ్రాయేల్ దేశంలో ఇంకా ప్రజలు ఏదైనా పొరపాటు పాపం ఉంటే అవి కూడా దేవుడు క్షమించడం కొరకు, క్షమించి వారికి నెమ్మది క్షేమం ఇవ్వడం కొరకు కూడా ఆనాడు మన పితరుడు ప్రార్థన చేశాడు. సొలొమోనయ్య, నీ ప్రజలు నీ మందిరం తట్టు తిరిగి తమ పాపాలు ఒప్పుకునేలా ఆకాశమందును నువ్వు క్షమించమన్నాడు. అదే రీతిలో ఈరోజు మనం వారి బలహీనతలు ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు క్షమించి ఇశ్రాయేల్ దేశానికి క్షేమం నెమ్మదిని ఇవ్వడం కొరకు ప్రార్థన చేద్దాం. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూస్తున్నట్లయితే రండి, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 3వ వచనం. యెరూషలేమా, అది ఏమనుందండి? యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీకు కట్టబడి ఉండవు. ఇట్లా దేవుని ద్వారా కట్టబడిన పట్టణము పాడైపోకుండా మనం ప్రార్థన చేయాలి. ఎడారిగా రోదనతోనూ వేదనతోనూ ఉండేటట్టుగా ఉండకోకుండా దేవుడు తన కృపనివ్వటం కొరకు ప్రార్థన చేయాలి. బాగుగా కట్టబడినటువంటి యెరూషలేము ఇంకా బాగా కట్టబడాలి, ఆత్మీయంగా కట్టబడాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. బాగుగా కట్టబడిన యెరూషలేము పాడైపోకూడదు, పాడు దెబ్బలుగా మారకూడదు. ప్రమాదం జరిగిందంటే, శత్రువులు చూడబడ్డారంటే యెరూషలేము పాడు దెబ్బలుగా చేయబడింది. అట్టి పాడు దెబ్బలుగా దేవుడు తన కృపను బట్టి జరగకోకుండా కాపాడటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకా బాగుగా యెరూషలేము కట్టబడాలా, యెరూషలేము పాడు దెబ్బలుగా అవుకోకుండా దేవుని కృపతో కాపాడబట్టడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇట్టి ప్రార్థన దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఎందుకంటే దేవుడు అదే కోరుకుంటుంది. యెరూషలేము కొరకు మనం ప్రార్థించాలి. యెరూషలేము బాగుగా కట్టబడాలి, ఆత్మీయంగా కట్టబడాలా. ఇంకా పాడు దెబ్బలుగా అవుకోకుండా దేవుని కృపతో నింపబడి శత్రువులు ఎవరో కూడా లోపల చొరబడి యెరూషలేమును పాడు దెబ్బలుగా చేయకుండా ఉండటం కొరకు ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, యెరూషలేము పాడు దెబ్బలుగా అవ్వకూడదు. ఒకప్పుడు అయింది, మా తప్పిదములు, మా పొరపాట్లు, మా పితరుల యొక్క బలహీనతలను బట్టి, పితరుల యొక్క తప్పిదములను బట్టి అట్లా పాడు దెబ్బలుగా చేయబడింది. కానీ ఇప్పుడు అలా వద్దు. ఇప్పుడు ఇని కుమారుడైన యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన్ని బట్టి, ఆయన నామంను బట్టి మేము అడుగుతున్నాం, యెరూషలేము బాగుగా కట్టబడాలి ఆత్మీయంగా. ఇప్పుడు ప్రజెంట్ దాని స్థితిగతిని బట్టి, యెరూషలేము జరుగుతున్న యుద్ధాలను బట్టి ఆ పాడు దెబ్బలుగా చేయబడకూడదు ప్రభా. శత్రువు చొరబడితే పాడు దెబ్బలుగా చేయబడింది. అలా చొరబడకోకుండా యెరూషలేమును కాపాడు ప్రభా. యెరూషలేము ఇంకా ఆత్మీయంగా కట్టబడినట్లు సహాయం చేయని మనం ప్రార్థన చేయాలి. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూసినట్లయితే రండి, దేవుని యొక్క కృపను చూద్దాం. 6వ మాటను చూసినట్లయితే కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయము 2వ వచనం. యెహోవావలనే నాకు కలుగును, సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కాబట్టి 6వదిగా యెరూషలేమునకు దేవుడు సహాయం చేయటం కొరకు కూడా మనం ప్రార్థించాలి. దేని కొరకు? యెరూషలేమునకు దేవుడు సహాయం చేయటం కొరకు. యెరూషలేములో ఉన్న ప్రజలు యుద్ధం చేస్తున్నారు. వారికి ఏ విషయంలో ఏం అవసరం ఉందో దేవుడు అన్నీ కూడా సహాయం చేయటం కొరకు మనం ప్రార్థించాలి. అనేకమైన మిత్ర దేశాలు, యెరూషలేము యొక్క, ఇజ్రాయెల్ దేశం యొక్క మిత్ర దేశాలు, అది మన భారతదేశం కానీ, మన భారతదేశ ప్రధాని కూడా యెరూషలేము, ఇజ్రాయెల్ దేశంలో సపోర్టు, అమెరికా కానీ ఇంకా అనేకమైన దేశాలు మరి ఇశ్రాయేల్ దేశంలో సపోర్ట్గా ఉన్నారు.
కొంతమంది జెట్ ఫ్లైట్లు పంపుతున్నారు. అవసరమైన యుద్ధాలు సంబంధించినటువంటి ఆయుధాలు పంపుతున్నారు. మన దేశం నుండి కూడా సైన్యమును పంపుతున్నారు. చాలా సంతోషకరమైన విధానం. నిజంగా మన దేశం నుండి సైన్యం వెళ్ళి అక్కడ సహాయం చేయడం, గత దినాల్లో వెళ్ళి సహాయం చేసింది, ఇప్పుడు వెళ్తున్నారు. అనేక రకమైన ఇప్పుడు వెళ్తారు కూడా. అమెరికా కూడా సహాయం చేస్తుంది. నిజంగా పెద్ద పెద్ద దేశాలు ఇశ్రాయేల్ దేశానికి సహాయం దేవుడు చేసేటట్టు కృపను చూపిస్తున్నాడు. ఈరోజు దేశాలే కాదు, ప్రజలే కాదు, దేవుడు కూడా ఇశ్రాయేల్ దేశానికి సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయకపోతే మనుషులు ఎంతమంది సహాయం చేసినా అది వ్యర్థమే. దేవుడే. ఇశ్రాయేల్ సైన్యం అంతా ఎలా ఉండదు తెలుసా? బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బలవంతుడు ఎవరంటే దేవుడే. ఆయన చేతిలో బాణం లాగుంటే కరెక్ట్గా యుద్ధం చేయగలుగుతారు. అయితే యుద్ధాలు జరగాలని కాదు, దేవుని సహాయం దేవుని ప్రజలకు అవసరం. దేవుని ప్రజలకి దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం కొరకు మనం ప్రార్థించాలి. ప్రభా, మేము కొండల తట్టు కన్నులెత్తిన మాకు సహాయం ఎక్కడి నుండి కలుగును? భూమి ఆకాశం సృజించిన యెహోవానే కదా ప్రభా, నీ వల్లనే మాకు సహాయం కలిగింది. మా సహోదరులు కూడా నీ వల్లనే. ఇశ్రాయేలు దేశమునకు ఆకాశం నుండి నువ్వు సహాయం చేయి. అందుకే రాయబడుతూ వచ్చింది కీర్తనల గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం, 21వ అధ్యాయము చూడండి. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం నుండి, ఆపత్కాలం ముందు యెహోవానికి ఉత్తరం ఇచ్చిన గాక, యాకోబు దేవుని నామమున నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకోను గాక. కాబట్టి దేవుడు సియోన్లో నుండి యెరూషలేమును ఆదుకోవాలా, ఇజ్రాయెల్ దేశంను ఆదుకోవాలా. కాబట్టి ఆపత్కాలము, ఇప్పుడు ఆపద వచ్చింది ఇశ్రాయేల్ దేశంలో, యాకోబు యొక్క దేవుని నామమే ఉద్ధరించాలి. ఇంకే దేవుని నామం సహాయం చేయలేదు. అన్ని నామముల కంటే పై నామం కలిగిన నామమే ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో సహాయం కలగాలి. ఎక్కడి నుంచి కలగాల? పరిశుద్ధ స్థలం నుంచి దేవునికి సహాయం చేయను గాక అని కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం రాయబడుతూ వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలకి భూమి ఆకాశం సృజించిన దేవుడు పరిశుద్ధ స్థలం నుంచి ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేయాలి. అట్టి సహాయం దేవుడు చేయటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది అన్నమాట 6వదిగా. ఇక 7వదిగా చూస్తున్నట్టు, అంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క దేశమునకు దేవుడు అన్ని విధాల సర్వదా సమస్తమును ఆది నుండి ముగింపు వరకు కూడా దేవుడు సహాయం ఎప్పటికీ, వారి బలహీనతను చూసి దేవుడు ఆగిపోకుండా వారికి అన్నటానికి వారి బలహీనతలు క్షమించి వారికి సహాయం చేయలాగిన మనం ప్రార్థన చేయాలి. ఇంకొక మాట దేవుడు అంటాడు, నా నిమిత్తం, నా దాసుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడుతాను అన్నాడు. ఏమన్నాడు? నా నిమిత్తమును, నా దాసుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడుతాను అన్నాడు. దేవుడే ఇశ్రాయేల్ దేశమును కాపాడాలి. దావీదు రాజు నిమిత్తం, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిమిత్తం యెరూషలేమును, ఇశ్రాయేల్ దేశమును దేవుడు కాపాడాలి. అట్టి కాపుదల దేవుడు ఇవ్వటం కొరకు మనం ప్రార్థించాలి. ప్రభువా, ఆనాడు నా నిమిత్తం, నా దాసుడైన దావీదు నిమిత్తం పట్టణాన్ని కాపాడుతానన్నావు కదా, నీ దాసుడైన దావీదును జ్ఞాపకం చేసుకో. దావీదు యొక్క దేవా, దావీదు యొక్క దేవుడుగా నీవు ఉంటూ వచ్చావు. అలాగే ప్రభువా, దావీదు యొక్క గోత్రంలో నుండి నీ కుమారుని లోకానికి అనుమతించి యెరూషలేములో గొప్ప కార్యాలు జరిగించిన తండ్రి, ఈరోజు యెరూషలేము అపాయకరమైన స్థితిలో ఉంది. పరిశుద్ధ స్థలంలోంచి నీవు యెరూషలేమునికి సహాయం చేయి ప్రభువా. నీ తప్పితే ఇంకెవ్వరు లేరు ప్రభువా. నీ మీద తప్పితే మేము ఎక్కడ కూడా ఆధారపడలేం. నిజంగా ఈ దేవుడు తప్పితే యెరూషలేమునికి సహాయం చేసే దేవుడు లేడు. యెరూషలేమే కాదు మనకైనా. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, పరమందున్న దేవుడు యెరూషలేమునికి సహాయం చేయడం కొరకే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, వారి తప్పిదములు క్షమించు, వారి పొరపాట్లు క్షమించి యెరూషలేముని సహాయం చేయి. ప్రమాదకరమైన స్థితిలో ఉండారు కాబట్టి, భయంకరమైన యుద్ధంలో ఉండారు కాబట్టి యెరూషలేమునికి, ఇశ్రాయేల్ ప్రజలకి, ఇశ్రాయేల్ దేశం అంతటికి కూడా నీవే సహాయం చేయ ప్రభువుని మనం ప్రార్థించాలి. ఇది 6వ మాట. 7వ విషయం చూద్దానండి. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 124వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందును గాక, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాని ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడిను మనం తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశం సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుతున్నది. కాబట్టి ఇక్కడ కూడా అదే మాట, సహాయము ఎవరి ద్వారా కలుగుతుంది? భూమి ఆకాశములు సృజించిన దేవుని ద్వారా. ఎటువంటి సహాయం? ఇది 6వ మాట. ఇంక 7వ మాటలకెల్లా ఎటువంటి సహాయం అంటే, పక్షి ఉరి తెంపబడిను మనం తప్పించుకోండి. పక్షి ఒక ఉరిలో చిక్కుకున్నప్పుడు, ఉరి నుండి తప్పించుకున్నప్పుడు పక్షి ఎలా కాపాడబడుతుందో, ఈరోజు ఇశ్రాయేలు దేశం చుట్టూ కూడా శత్రువులు ఉరివలే
పొంచి ఉండారు. అటువంటి ఆ శత్రువుల చేతిలో నుండి పక్షి మరి ఏ రీతిలో అయితే ఉరి నుండి తప్పించబడుతుందో, ఇంకా వేటగాని ఉరి నుండి ఎలాగైతే తప్పించబడుతుందో, అట్లు శత్రువులు వేటగాండ్లు వలె ఇశ్రాయేల్ దేశం మీదకి వస్తున్నప్పుడు ఇశ్రాయేల్ దేశంని దేవుడు పక్షి ఉరి నుండి తప్పించుకున్నట్టు శత్రువు చేతుల్లో నుండి దేవుడు తప్పించి ఇశ్రాయేల్ దేశానికి మంచి విజయం ఇవ్వటం కొరకు ప్రార్థించాలి. ఇది 6వ మాట. ఉరి తెంపబడెను, మనం తప్పించబడెను. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలపై చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులు వేటగాండ్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరి మీద కూడా దేవుడు విజయాన్ని ఇవ్వటం కొరకు, అంటే విజయం ఇవ్వాలంటే దేవుడు సహాయం చేయాలి. ఇందుగా శత్రువుల యొక్క ఉరి నుండి, శత్రువు యొక్క వల నుండి ఇశ్రాయేల్ ప్రజలు కాపాడబట్టడం కొరకు దేవుని సహాయం అవసరం. ఆ దేవుని సహాయం ఇశ్రాయేల్ ప్రజలకి శత్రు చేతుల నుంచి తప్పించబట్టడం కొరకు మనం ప్రార్థించాలి. దేవుని సహాయం వల్ల ఇది జరుగుతుంది. 7వ మాట ఏంటంటే కీర్తనల గ్రంథం 125వ అధ్యాయం 5వ వచనం, తమ వంకర త్రోవలను తొలగిపోయిన వారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును, ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక. ఈరోజు మనం ప్రార్థించాల్సిన 7వ కోణం ఏంటంటే ఇశ్రాయేల్ దేశమునకు సమాధానం అవసరం. ఇశ్రాయేల్ దేశమునకు సమాధానం అవసరం. ఇప్పటికే అమెరికా, పలు దేశాలు కూడా మరి ఇరాన్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆమాస్ ప్రజలు కానీ మరి వీళ్ళందరూ యుద్ధాలు చేస్తున్నారు. హెచ్చరికలు కూడా చెబుతున్నారు. అనేకమైన దేశాలు, రాజధాని అగ్రదేశమైన అమెరికా కూడా చెబుతుంది, సమాధాన పడండి అని చెబుతూ వస్తున్నారు. వినకపోవటం వల్ల యుద్ధ నౌకలు కూడా వాళ్ళు పంపేస్తూ వస్తుంది. సమాధానం అవసరం ఈ రోజులు. ఆనాడు సొలొమోను రాజుగా అధికారం చేపట్టినప్పుడు సొలొమోను యొక్క చుట్టుపక్కల రాజులందరూ కూడా సొలొమోనుకి ఏమయ్యారు? సమాధానం ఉంటుంటూ వచ్చారు. సొలొమోను రాజుగా అయినప్పుడు, సొలొమోను అధికారం చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న రాజులందరూ సొలొమోనుతో గొడవలు లేవు, కొట్లాట్లు లేవు, యుద్ధాలు లేవు, కానీ సమాధానంతో ఉండారంట. ఈరోజు ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉన్న శత్రువులందరూ కూడా ఇశ్రాయేల్ దేశంతో సమాధానం కలిగి ఉండటం కొరకు ప్రార్థించాలి. ఏం కలిగి ఉండటానికి? సమాధానం, గొప్ప సమాధానం. ఇప్పుడు జరుగుతున్న ఇశ్రాయేల్ దేశం యుద్ధం, ఇశ్రాయేల్ ప్రజలకి మరి శత్రువులు ఎవరంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళే, ఒకే తండ్రికి పుట్టినటువంటి పిల్లలే. ఇప్పుడు చెప్పండి, ఒకే కుటుంబంలో యుద్ధం జరుగుతుంది. దాని కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా, ఇరుపక్షాల సమాధానం దయచేయి, ఇరుపక్షాలు కూడా సమాధానం దయచేయి, ఇరువురికి క్షేమం దయచేయి. నా సమాధానం ప్రాముఖ్యత. ఈరోజు ఇశ్రాయేల్ దేశమునకు దేవుడు సమాధానం ఇవ్వటం కొరకు మనం ప్రార్థించాలి. ఈరోజు ఇశ్రాయేల్ దేశమునకు దేవుడు సమాధానం ఇవ్వాలి. ఇశ్రాయేల్ దేశం కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు తన కృపను ఇశ్రాయేల్ దేశం మీద ఉంచాలి. దేవుడు ఇశ్రాయేల్ దేశం పక్షాన్ని ఏం చేయాలా? దేవుడు ఏం చేయాలి ఇశ్రాయేల్ దేశం పక్షాన్ని మనం ప్రార్థించాలంటే, మొదటిగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడాలి. దేవుడు ఏం చేయాలని ప్రార్థించాలి? ఇశ్రాయేల్ పక్షంన దేవుడు ఇశ్రాయేల్ని కాపాడటం కొరకు ప్రార్థించాలి. ఏం చేయాలి? దేవుడు కాపాడాలి. 2, ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఎలా ఉండాలా? పర్వతముల వలె ఇది మొదలుకుని దేవుడు ఉండటం కొరకు మనం ప్రార్థించాలి. 3, ఇశ్రాయేల్ దేశమునకు ఏ అపాయము, ఏ ప్రాణహాని జరగకుండా ఉండటం కొరకు ప్రార్థించాలి. 4, ఇశ్రాయేల్కి దేశమునకు నెమ్మది, క్షేమమును దేవుడు కలవరం తీసే క్షేమాన్ని, నెమ్మదిని ఇవ్వటం కొరకు. 5, ఇశ్రాయేల్ దేశమును దేవుడు బాగుగా కట్టడం కొరకు. అంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఆయనే కట్టాలి, పాడు దెబ్బలకు అవ్వకుండా బాగుగా దేవుడు కట్టాలి, శత్రువులు చొరబడకుండా ఉంటాను. 6వదిగా దేవుని సహాయం. ఎట్లా అంటే శత్రువులు వేటగాని వలె వస్తున్నారు. ఆ వేటగాని చేతిలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడటం కొరకు, యెరూషలేమును కాపాడటం కొరకు, ఉరి నుండి పక్షాల తప్పించుకునేది అలా శత్రువు చేతుల నుంచి దేవుడు తప్పించే సహాయం దేవుడు చేయటం కొరకు, అంటే శత్రువు చేతుల నుంచి ఎలా తప్పించబడాలో అట్టి సహాయం అన్ని విధాల దేవుడు చేయటం కొరకు ప్రార్థించాలి. ఇక 7వదిగా ఇశ్రాయేల్ దేశంలోకి దేవుడు సమాధానం ఇవ్వటం కొరకు ప్రార్థించాలి. ఇరు దేశాలలో యుద్ధాలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేల్ దేశంతో సమాధానం కలిగి ఉండడం కొరకు ప్రార్థించాలి. ఇవన్నీ జరగాలంటే ఆకాశమందున్న దేవుడు తప్పక ఇంకెవరు చేయలేరు. ఆకాశమందున్న దేవుడు తప్పక ఇంకెవరు చేయలేరు. అందుకే కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆ మాట చదివి ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనం, 24 నుండి ఒక్క నిమిషం 23 నుంచి మనం చదువుదాము. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్పక నాకు ఎవరున్నారు, నీవు నాకుండా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. కాబట్టి ఆకాశమందు దేవుడు ఉండడు, అది ప్రాముఖ్యమైన విషయం. ఆకాశమందు ఉన్న దేవుడే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజల యొక్క తప్పిదముల నుండి క్షమించి వారి పక్షాన దేవుడు గొప్ప కార్యం చేయడం కొరకు మనం ప్రార్థించాలి. దేవుడు మొదటిగా వారిని కాపాడాలి.
దేవుడు వారి చుట్టూ పర్వతం వల్లే ఉండాలి, కొండల వల్లే. 3, వారికి ఏ అపాయం ఏ ప్రాణహాని జరగకుండా దేవుడు కాపాడటం కొరకు. 4, ఇశ్రాయేల్ దేశంలో నెమ్మది క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. 5, ఇశ్రాయేల్ దేశము బాగుగా కట్టబడాలి, ఏ పాడు దెబ్బలుగా చేయబడకుండా, చేతులు చూడబడకుండా. 6, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేయాలి. ఏ రీతిలో అంటే పక్షి ఉరి నుండి తప్పించుకున్నట్లు దేవుడు అనేక విధాల్లో సహాయం చేసి పక్షి వలె ఇశ్రాయేల్ ప్రజలను ఉరి నుండి తప్పించండి, శత్రుక్రియల నుండి తప్పించబడటం కొరకు ప్రార్థించాలి. 7, ఇశ్రాయేల్ దేశానికి దేవుడు నెమ్మది సమాధానం ఇవ్వటం కొరకు మనం ప్రార్థించాలి. ఈరోజు మన ప్రార్థన, మనం ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడ్డాం కాబట్టి, ఆయన స్వరక్తం ద్వారా కడగబడి ఆయన శరీరంలో ఒక అవయవంగా మనం సంఘంలో చేయబడ్డాం కాబట్టి, మన తోటి సహోదరులు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవుడు ఈ 7 అంతల అనుభవంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని అన్ని విధాల సహాయం చేయడం కొరకు, కాపాడటం కొరకు, దేవుడు పర్వతంలో ఉండటం కొరకు, దేవుడు వారికి నెమ్మదినికి సమాధానమును అన్ని విధాల 7 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఈ యుద్ధంలో ఘనమైన రీతిలో ఇచ్చి, నిజంగా ఒక మాట ఏంటంటే పర్వతం వాళ్ళు ఇది మొదలుకుని, నిజంగా దేవుడు ఒక పర్వతం వల్ల ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉంటే ఏ శత్రువు కూడా సమీపించలేడు. నిజంగా సెనహెరీబు ఒక రాజు ఏమవుతూ వచ్చాడు, ఒక మెరుపే వచ్చింది, ఆ మెరుపు భయముతో ప్రజలు చనిపోయిన స్థితి ఉంటారు. ఇశ్రాయేల్ దేవుని ప్రజల మీదకి వచ్చి యుద్ధం చేయాలనుకున్నాడు. నీ దేవుడు ఎలాంటి వాడు అని విమర్శించాడు కూడా. నిజంగా ఇస్కియా గ్రంథం మనం చదివితే భయంకరం, మనకే కోపం వచ్చింది. ఆయన నమ్ముకోవద్దు, యెహోవాను నమ్ముకోవద్దు అని కూడా అంటాడు. మరి అట్లా మాట్లాడిన వాడే దేవుడు తన యొక్క ఉద్దేశం, తన యొక్క బలమేంటో తెలియపరిచినప్పుడు ఒక మెరుపు లాంటి మెరుపు వచ్చి ప్రజలందరూ కూడా, మరి శత్రువులందరూ ప్రాణాలు కోల్పోయినప్పుడు ఒక భయముతోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. తిరిగి వెళ్ళి తన యొక్క గుళ్ళో తన దేవతకి తన మొక్కుతున్నప్పుడు సొంత కుమారులు వారిని చంపేస్తారు. ఎంత విషాదకరమైన విషయం. ఎందుకంటే నిజంగా ఒక్క యుద్ధం చేయకుండానే ఓటమి పాలై వెళ్ళిపోయాడు. ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలు ఏ యుద్ధం చేయవసరం, దేవుడు ఇశ్రాయేల్ పక్షాన్ని యుద్ధం చేస్తే ఆ యుద్ధం మొత్తం ఇశ్రాయేల్ ప్రజలకే విజయం, దేవుడే విజయాన్ని ఇస్తాడు. ఆనాడు గత మంగళవారం కూడా మనం చూసాం, రూబేనీలు వారిలో ఎన్ని బలహీనతలు ఉండో దేవుని దగ్గరకు వచ్చి నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు రూబేనీలకు మంచి విజయాన్ని దేవుడు ఇచ్చాడు. అదే దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. ఈ రోజు కూడా మనం ప్రార్థన చేద్దాం, ప్రభా ఇశ్రాయేల్ యొక్క దేశంకు మంచి విజయాన్ని, ఇశ్రాయేల్ దేశం మీద జరుగుతున్న దాడులు, ఇశ్రాయేల్ దేశం మీదకి వస్తున్నటువంటి ప్రమాదాలు, వాటన్నిటి నుండి తప్పించి ఇశ్రాయేల్ దేశంలో ప్రాధాన్యత కలిగినటువంటి మరి రాజధాని యెరూషలేమును కూడా నువ్వు కాపాడు, దేవాలయం నోడు కాపాడు ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. అట్టి ప్రార్థన మనం చేసి యెరూషలేము కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడే మన ప్రార్థనని 7 అంతల ఆశీర్వాదాన్ని యెరూషలేముకి, ఇజ్రాయెల్ దేశంలో దేవుడు అనుగ్రహించే విధానంలో మనం ఆనాడు రూబేనీలు నమ్మకంతో ప్రార్థన చేశారు, వారు లేని బలహీనతలు. ఈరోజు మనం కూడా అట్టి నమ్మకంతో ప్రార్థన చేద్దాం. ఇజ్రాయెల్ దేశంలోకి 7 అంతల ఆశీర్వాదం దేవుడు ఇస్తాడని, దేవుని వల్ల ఇది జరుగుతుందని, దేవుడు ఇస్తున్నాడని ఒక నమ్మకంతో ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుడిని ఇశ్రాయేల్ దేశంలోకి ఒక గొప్ప విధానంలో మనం చేసిన ప్రార్థన బట్టి దేవుడు సహాయం చేస్తాడు. మనం ఎంత నమ్మకంతో ప్రార్థన చేస్తామో అంత గొప్పగా ఇశ్రాయేల్ దేశానికి దేవుడు సహాయం చేస్తాడు. అట్టి నమ్మకమైన విధానంలో దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచి, యెరూషలేము యొక్క క్షేమమే మన క్షేమం, ఇజ్రాయేల్ యొక్క క్షేమమే మన క్షేమం, వారి క్షేమం మన క్షేమం. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలోకి దేవుడు 7 అంతల ఆశీర్వాదాన్ని ఇవ్వటం కొరకు, అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేయడం కొరకు మన సహపౌరులకి, సహపౌరులు అంటే సహపాటి వారికి అట్టి ఆశీర్వాదం, వారిలో తప్పిదం ఉంటే దేవుడు తీసివేసి వారికి మంచి ఆశీర్వాదాన్ని, మంచి విధానంలో యుద్ధంలో దేవుడు విజయాన్ని ఇవ్వడానికి, శత్రువులకు మారు మనసు, పాప క్షమాపణ కూడా దేవుడు ఇవ్వడం కొరకు ప్రార్థన చేద్దాం. అట్టి ప్రార్థన మనం చేయనట్లు సంఘముగా ఈరోజు మన ప్రార్థన అంతా ఓన్లీ ఇజ్రాయెల్ దేశం కొరకు, మందిరం కొరకే, బాగాని వారి కొరకు. కాబట్టి ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ప్రార్థన చేద్దాం. అట్టి గొప్ప ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.